మాట్లాడే దేవుడు. సో ఎవ్రీ టైం దేవుడు మనల్ని లోకంలో ఎవరు పలకరించినా పలకరించకపోయినా ఈజ్ ఆల్వేస్ రెడీ టు టాక్ టు యూ. ఆయన మనతోని మాట్లాడే దానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాం. మనం ఆయన మాటని శ్రద్ధ వహించి వింటే కనుక మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు స్థిరపడతాయి, మన జీవితాలు కట్టబడతాయి. మనం ఆయన మాట వినకుండా ఏదో వచ్చాంలే వెళ్ళాలి కదా అని ఆచార ప్రకారం వస్తే కనుక మనం ఆయన మాటని గుర్తించలేము, గ్రహించలేము, దాని హృదయంలో చేర్చుకోలేము, మన జీవితాలు ఎన్నటికీ బాగుపడతాయి. ఎందుకని దేవుడు అంటున్నాడు, దానికన్నా ముందు దేవుడు ఏమంటున్నాడు చెప్తాం కానీ దానికన్నా ముందు చెప్పండి, ఎంతమంది డైలీ వాక్యం చదువుతున్నాం? ప్రతిదినం తప్పక. ఎట్లా చదువుతున్నారు? మనసు పెట్టి చదువుతున్నారు. దానికన్నా ముందుగా నేను ఒకటే చెప్తా, క్రమం పాటించి చదివే వారికి ఉండాలి. క్రమం. ఇప్పుడు సీఏ క్లాసెస్ ఉన్నాయి, రాజేష్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు ఇక్కడ. సీఏ క్లాసెస్కి వెళ్తాడు, లేకపోతే ట్రైనింగ్ అవుతున్నాడు, ఎగ్జామ్స్కి వెళ్తాడు. ఆయనకు నచ్చిన టైంకి ఆయన పోయడానికి సబ్జెక్టు మిస్ అయిపోతుంది. సో అట్లనే మన జీవితాల్లో కూడా వాక్యం అన్నమాట. మనకి నచ్చిన టైంలో మనం చదివితే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడరు, కానీ మనము ఆయనకి ప్రత్యేకమైన సమయం తీసినప్పుడు హి లవ్స్ టు టాక్ టు యూ. మనము ప్రార్థన చేస్తే ఎప్పుడన్నా వింటాడు, కానీ ఆయన మనతో మాట్లాడాలంటే మనము ఆయనకి టైం కేటాయించాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మనము వాక్యం చదువుతున్నాం, మనము ప్రతిదినము వాక్యం చదవడం మంచి అలవాటు. నేను అంటాను, చదవడం మంచి అలవాటు కాదు, కానీ కొన్ని గంటలు దాన్ని ధ్యానించడం మంచి అలవాటు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేలాంటి కనుక ఒక స్పెసిఫిక్ టైం చేసుకోవాలన్నమాట. ఆ టైం పెట్టుకోవాలి. ఆ టైంలో వేరే అప్లికేషన్స్ ఏముండదు మనకి. పొద్దున్న లేగానే ఎన్నో పనులు కదా, ఇది చేద్దాం అనుకుంటే వెంటనే ఇంకొకటి గుర్తొస్తుంది. ఇది చేయాలా అది చేయాలి అర్థం కాదు, అది చేయాలా ఇది చేయాలని అర్థం కాని సమయంలో వాక్యం చదవడమే మర్చిపోతున్నాం. అందుకని అట్టి రీతిగా మన జీవితాలు ఉండకూడదు, కానీ మేక్ అ స్పెసిఫిక్ టైం ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సమయంని వేరు చేసుకోవాలి. వేరు చేసుకొని ఆ సమయంలో నీకు ఎన్ని పనులున్నా, ఎంత కష్టమున్నా, జ్వరమున్నా, ఏమున్నా ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నీ వాక్యం చేత నాతోనే మాట్లాడయ్యా అని చెప్పి నువ్వు ఆ సమయాన్ని కానీ కేటాయించుకోగలితే కనుక దేవుడి యొక్క నిజస్వరము నువ్వు వినగలుగుతావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడో అని నువ్వు గుర్తించగలుగుతావు. దేవుడు నిన్నే సరిచేయాలని ఆశపడుతున్నాడు అని మనము గ్రహింపులోకి రాగలుగుతాం. మనం ఎట్లా చదువుతాం తెలుసా? ప్రతిదినం బైబిల్ చదువుతాం, మనకు నచ్చినప్పుడు చదువుతాం. అటు రీతిగా మనం చదివితే అది మనకు ఏమాత్రము ఉపయోగకరంగా ఉండదు. మన స్పిరిచువల్ లైఫ్ అనేది త్వరగా డెవలప్ చేసుకోలేము. మనం స్పిరిచువల్ లైఫ్ త్వరగా దేవునికి సమీపంగా జీవిస్తూ ప్రతిదినమైన స్వరము మనం వినాలి అంటే కనుక వీ హ్యావ్ టు కీప్ అ స్పెసిఫిక్ టైం ఫర్ దేవా ఈ సమయంలో నేను నీతో గడుపుతాను. భార్యాభర్తలు ఉంటారు, పొద్దున్న వేస్తే పనులకి పరిగెడతారు, అంతేనా? ఇంట్లో కూర్చుంటే ఎక్కడ నుంచి వస్తే నువ్వు రాదు, కాబట్టి పనులకి పరిగెడతారు. వాళ్ళంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా దే టేక్ ఎ స్పెసిఫిక్ టైం ఫర్ దర్ చిల్డ్రన్. వాళ్ళ ఫ్యామిలీ కొరకు అన్న ప్రత్యేకమైన సమయాన్ని తీస్తారు వాళ్ళు. అట్లనే మనం కూడా ఆ స్పెషల్ టైంని దేవుని కొరకు ఇవ్వాలి. ఎందుకంటే మన దేవుడు చాలా స్పెషల్ అయి ఉన్నాడు. మనం అయిన పిల్లలు అయి ఉన్నాం, మనం ఇంకా స్పెషల్ అయి ఉన్నాం. కాబట్టి అటువంటి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనకి ఇష్టం వచ్చిన సమయంలో బైబిల్ చదవడం ఒక అలవాటు ఉంటే అది మార్చుకోవాలి అని దేవుని పేరుతో తెలియజేస్తున్నాను. ఒక సమయం కేటాయించు, లెట్ ఇట్ బి హాఫ్ అన్ అవర్, లెట్ ఇట్ బి 1 hour, లెట్ ఇట్ బి మోర్, ఏదన్నా ఉండని, కానీ ఆ సమయంలో నువ్వు చేయాల్సింది దేవుని నాతో మాట్లాడు. సమూయేలు గురించి మనకు తెలుసు కదా, ఏలి దగ్గర ఉన్నప్పుడు మందిరంలో సమూయేలు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిచావంటే లేదు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పాను. అట్టి రీతిగానే ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీడే లైఫ్లో మన జీవితాలు కూడా ఒక సమయంని పెట్టుకొని, ప్రభా నీ దాసుడినైనా నీ బిడ్డలైనా నేను నీ స్వరం కొరకు నేను ఎదురు చూస్తున్నా, నీ స్వరం వినడానికి ఆలకిస్తున్నాను చిత్తం ప్రభువా అని చెప్పి నువ్వు మాట్లాడగలిగితే కనుక ఈజ్ రెడీ టు టాక్ యూ. ఈరోజు దేవుడు ఎందుకు మనతో మాట్లాడాడు అంటే వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, ప్రసంగాల ద్వారా మనం మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే కనుక మనము వ్యక్తిగతంగా ఆయనకి సమయం ఇచ్చేవారుగా మన జీవితాలు ఉండాలి. ఈరోజు అంశం ఏంటి అంటే స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ ఇన్ యువర్ లైఫ్. స్టడీ డైలీ. పొద్దున్న లేస్తే చాలా మందికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది, న్యూస్ పేపర్. నాకు చాలా బాగుంటుంది ఇంగ్లీష్ న్యూస్ పేపర్, డెక్కన్ క్రానికల్ అనమాట, మా హైదరాబాద్ స్పెషల్ పేపర్ అది. దానికి మించిన పేపర్ ఇంకొకటి ఏది హైదరాబాద్లో బీట్అవుట్ చేయలేదు. వేరే ఇండియాలో ఉన్న పేపర్స్ చాలా ఎన్నో ఉన్నప్పటికీ హైదరాబాద్ పేపర్ అంటే డెక్కన్ క్రానికల్ మాత్రమే. ఆ పేపర్ ముందు నుంచి ఆఖరి వరకు కంపల్సరీ, ఎక్సెప్ట్ ఆ సినిమా పేపర్స్
వదిలేసి మిగతా మెయిన్ పేపర్స్ అంతా చదివేటోడు. అంటే నాకు ఆ హ్యాబిట్ నేర్పించింది. ఎందుకంటే ఆమె శ్రద్ధతో చదివేది. అటు రీతిగానే ఆమె చూసి నేను నేర్చుకున్న వాక్యం కూడా అట్లా చదువుకోవాలి. మనం వాక్యం చదవాలి అంటే మనం సమయం తీయాలి. మనకి ఏదో టైం పాస్ అవుతలేదు అని చెప్పి ఈ సేవలో బిల్లు లైన్ కౌంటర్ పెద్దగా ఉందని చెప్పి అప్పుడు ఫోన్లో బైబిల్ చదవడం కాదు. వాళ్ళు అంత వయసు ఉన్నప్పటికీ, దేవుడు అంత ఆశీర్వదించినప్పటికీ, మా మేనత్త గారు ఉదయకాలం 3 గంటలు 3:30 సమయంలో మా మమ్మీ కానీ నేను కానీ ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆమె పొద్దున్న లేచి నన్నన్న అమ్మనన్న లేపి ఆ బల్ల దగ్గరికి లాగండి, నా బైబిల్ నాకు ఇవ్వండి అని చెప్పి పెన్ను తీసుకొని అమ్మ చూసుకొని 3 గంటల నుంచి 4:30, 5:30, ఒకవేళ అయితే 6 వరకు కూడా వాక్యం చదువుతుండేది. నాకు తెలిసి ఆమె ఇక్కడ వాళ్ళ తండ్రి గారు అయినా కానీ ఇక్కడ పాస్టర్ అమ్మగా పనిచేసింది, చర్చిని నడిపించింది. ఈరోజు ఆమె ప్రార్థనలు వాళ్ళ దీవెనను బట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆ రోజు నేను అనుకున్నట్టు ఆమెను చూసి ఈమె ఆల్రెడీ చదివేసింది కదా, మళ్ళీ రాత్రి కూడా ఇంకా ఈమెకి పని ఏం లేదా, పొద్దున్న తెల్లవారుజామున ఎవరన్నా లేచి బైబిల్ చదువుతారు, కొన్ని పక్కన ఉన్న లేపుతారా వాళ్ళ దగ్గర లాగానే ఏమన్నా పద్ధతి అనిపించేది. కానీ అప్పుడు నాకు తర్వాత కొన్ని రోజులైనా గ్రహింపు వచ్చింది. ఏంటి అంటే లేదు ఈ ముస్లాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాలము వైపు జామున ఆమెలో నేను గ్రహించగలిగింది, గుర్తించగలిగింది ఒకటే, మనిషికి ఎవరెట్లున్నప్పటికీ ఆమెతోని ప్రేమగా ఉన్నప్పటికీ, ప్రేమగా లేనప్పటికీ ఆ ప్రేమ గల దేవుడు ఆమెతోని ప్రతినిత్యం ఉదయకాలము 3-3:30 ఆమె వాక్యం చదివే సమయంలో ఆమెతో మాట్లాడుతున్నాను నేను గ్రహించగలిగి. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నిత్యంగా మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడని కూడా అప్పుడు అర్థమైంది. క్రైస్తవులతో మాట్లాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యము మీద శ్రద్ధ వహించి నిద్ర మానుకొని దేవాన్ని నాతో మాట్లాడాలని మాట కొరకు ఎదురు చూస్తారో వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. అవన్నీ చేసుకున్నాక ఆమె ఉన్నప్పుడు నాకు చేయమని నేను చేయలేదు. కానీ ఆమె చనిపోయినాక దాని తర్వాత గ్రహింపు వచ్చింది. దాని తర్వాత అసలు నేను ఏంటి అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ప్రారంభించాను. అప్పటికి చాలా కష్టం అనిపించింది వాక్యం చదవాలంటే. ఎవరి వయసులో ఉన్నామో ఏం చదువుతామో ఇంకా ఇప్పుడే కాదు ఇంకా తర్వాత చూసుకోవచ్చులే, అట్లా అశ్రద్ధ వహిస్తుంటాం మనం వాక్యం చదవాలి. అట్లాగానే వాక్యం మనం చదివితే కనుక మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు, మనకు తోచినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడతాం. అందుకని మనం కూడా ఆమె వయసుకు తగ్గట్టు ఆమె చేసింది అంటే సరే బాగానే ఉంది, కానీ అదే మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను. ఒక 1 అవర్ నిద్ర, ఒక 1 అవర్ తగ్గించుకో పర్వాలేదు. దేవుడితో గడపడానికి, ఆయన నీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడని ఆ గ్రహింపు కలిగి నువ్వు ఉదయకాలంలోని మోకరించి వాక్యాన్ని ధ్యానిస్తే కనుక దేవుడు తప్పకుండా నీతోని నాతోని మాట్లాడాలని ఆశపడుతున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నామండి. త్వరగా వెళ్దామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము దీన్ని మనస్కరించుము, వీటి అంతా సాధకము చేసుకోము, జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండాలంట. చదవము. నీవు ఇలాగ చేసి రక్షించుము. కాబట్టి ఇక్కడ భక్తుడు తెలియజేస్తాడు. ఫస్ట్ అంటే మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ బైబిల్ చెప్తలేదు, ప్రాక్టీస్, కల్టివేట్, మెడిటేట్ యువర్ డ్యూటీస్, థ్రో యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ టు దెమ్. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో అది కేవలం వాక్యం అయిపోవాలంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు. మనం ఏమై ఉన్నామో, నేను ఫిలిప్ అయి ఉన్నాను, చదివేదేమో వాక్యం చదువుతున్నాను, అట్లనే ఉంటున్నాం, అట్లనే చదువుతాం. అట్లా కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నిన్ను నువ్వు మర్చిపో, నువ్వు దాంట్లో నిమగ్నం అయిపో వాక్యంలో. అప్పుడు నీకు ఆ వాక్యం నువ్వు ఎట్లా చదువుకోవాలా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి ఫస్ట్ అంటే మనం ప్రాక్టీస్ చేయాలంట. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఈరోజు ఎవడున్నాడు పర్ఫెక్ట్? దేవుడు అంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాడు. ఎవడు పర్ఫెక్ట్ ఉంటాడు తెలుసా? వాక్యం చదివినవాడు, ఆ వాక్యంలో నిలిచి ఉన్నవాడే, వాక్యంని కలిగి ఉన్నవాడే పర్ఫెక్ట్ లైఫ్ జీవించగలుగుతాం. ఈరోజు వాక్యం మనం కలిగి ఉండాలా. మనం ఇంపర్ఫెక్ట్గా ఉన్నాం కరెక్టే, అయినా కూడా దేవుడు ప్రేమించి మనని ఆయన సత్యవాక్యంతో ప్రతినిత్యము మనల్ని బాగు చేయాలని, మనం సరి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్న దేవుడు అయినప్పుడు మనము ఏం చేయాలి? ఇష్టపడాలంట. దేనికి? సరిదిద్దబడదండి. మనం సరిదిద్దాలంటే ఇదేదో రబ్బర్ తీసుకొని వచ్చి దేవుడు బైబిల్లో నుంచి రబ్బర్ వేసి తుడిస్తే సరిదిద్దబడవు. నువ్వు వాక్యంని ప్రాక్టీస్ చేసినప్పుడు చదివిన 2 వచనాలన్నా పర్వాలేదు, దాన్ని ధ్యానించు.
దాని నుంచి దేవుడు నీకు ఏం తెలియజేస్తాడు దాన్ని గ్రహించు. గ్రహించకుండా చదివేశాను, అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం నిమిత్తం అయిపోయింది అంటే సరిపోదు. కానీ దాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటామో అప్పుడు మనల్ని ఆ వాక్యమే పర్ఫెక్ట్గా చేస్తుంది. ఆ వాక్యం మనల్ని పర్ఫెక్ట్గా చేయాలి. సెకండ్ ఏంటి, వీ హ్యావ్ టు కల్టివేట్ ఇట్. కల్టివేషన్ అంటే ఏంటి? వ్యవసాయం. పొలం దున్నుతారు, విత్తనాలు వేస్తారు, సమయానికి నీళ్లు పోస్తారు, పంటని పురుగు పట్టకుండా కాపాడుకుంటారు. అట్టి రీతిగానే మన జీవితంలో కూడా మన ఆత్మీయ స్థితిని మనం కల్టివేట్ చేసుకోవాలి. ఎట్లా అంటే దేవుని వాక్యంతో వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ఇట్. ఎట్లయితే ఒక రైతు పోయి పొలంలో శ్రమపడి పని చేస్తాడో అట్టి రీతిగానే ఒక క్రైస్తవుడుగా నీ ఆత్మ పోషణ నిమిత్తము నువ్వు వాక్యము చేత పోషింపబడాలి అని నువ్వు ఒక కల్టివేషన్లో ఉండాలి. దేవుడిని అడగాల, ప్రభా నీ పొలంలో నేను ఉన్నాను, నీ సత్యవాక్యంతో ఆ వాక్యము నా హృదయంలో ఉంటాయా, అది విత్తిన వాక్యము ప్రభా అది నాలో ఫలించాలి ప్రభా అని అది కల్టివేట్ మనం చేసుకోవాలి. దేవుడిని అడగాల. అందుకని అంటూ ఉంటాడు కదా యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్ష, ఆయన కంటకట్టబడి ఉంటే మనం ఫలిస్తామని వాక్యంలో చెప్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేయకుండా కల్టివేట్ చేసుకోకుండా దేవానందు ఫలింపజేయండి, ఆయన ఫలింప చేయను అని చెప్తున్నాడు. మూడోది అంటున్నాడు, ఫస్ట్ ఒకటి ఏం చెప్పినా, ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి, సెకండ్ కల్టివేట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి, థర్డ్ ఏం చేసుకోవాలా, మెడిటేట్ చేయాలంట, ధ్యానించే వారిగా ఉండాలి. ఇప్పుడు వాక్యము నా హృదయంలో నువ్వు భద్రపరచు ప్రభు అని అడిగితే ఎట్లా భద్రపరుస్తాడు? ఆకాశం నుంచి ఏమైనా తాళం చెవి తీసుకొచ్చేస్తాడే, తాళం అది లోపల ఉండదండి. అది లోపల ఎప్పుడు ఉంటుంది అంటే నీ హృదయంలో నువ్వు దాన్ని ధ్యానించినప్పుడే. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలంట. దేవుడు అదే కోరుకుంటున్నాడు, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించేవాడు. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు దానిలో ఉన్న సత్యాలు, దానిలో ఉన్న నిజాలు, దానిలో ఉన్న దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళికలేంటో అవి మనము తెలుసుకోగలం. దానిలో మనం జీవించడానికి దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ మూడు చేయకుండా మనం వాక్యం చదివిస్తే అది మాత్రము ఉపయోగకరంగా ఉండాలి. ఇంకొకటి అడుగుతాను, డ్యూటీస్కి వెళ్తున్నారు, డ్యూటీస్కి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే ఊరుకుంటారా? ఏ డ్యూటీ అన్నా కానీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు పోవాలా? టైంకి పోవాలి, అంతేనా? దేవుడు కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలా, కల్టివేట్ చేసుకోవాలా, మెడిటేట్ చేయాలి అంటే దేవుడు కూడా దానికన్నా ప్రాముఖ్యం ఏం చెప్తున్నాడు సార్, నువ్వు నీ డ్యూటీస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు. ఎప్పుడు చదువుతున్నారు అంటే మనసు పెట్టి చదువుతున్నాను సిస్టర్ చెప్పాను. అట్లా కాదు, టైం పాటించండి. మన దేవుడు ఎవరు? క్రమంను కోరుకునేవాడు. ఈరోజు నీకు క్రమం లేదు, ఎవరిని ఉద్దేశించి అంటలేదు. ఇప్పుడు నాకే క్రమం లేదు. ఈరోజు 7 గంటలకి చదువుతా, రేపు 8 గంటలు చదువుతా. అది ఏమైంది? అక్రమం అయిపోయింది. అది మనం గుర్తించలేని స్థాయిలో మనం. నేను క్రమం పాటించాలంటే 6:55కే నేను నా వాక్యం తీసుకొని నన్ను నేను సిద్ధపరచుకొని 2 నిమిషాలు 3 నిమిషాల ముందే నా మనసుని నిమ్మలపరుచుకొని, ప్రభా 6 గంటలు అవుతుంది నీ సన్నిధిలో మోకరించి నన్ను నేను సిద్ధపరచుకోను. ఆ డ్యూటీ నేను చేయకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తే కనుక దేవుడు ఏమీ చేయలేదు. కాబట్టి డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఊరుకోరో అట్లనే దేవుడు కూడా ఊరుకోరు. మనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రతిసారి మాట్లాడతాడు, మనం అదే సరిపెట్టుకుంటాం. లేదు, వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడాలని మనము గుర్తించేవారు, గ్రహించేవారు. దేవుడు చాలా మంది చెప్తా ఉంటారు, పలానా సేవకుడి దగ్గర పోతే దేవుడు అంటే వాళ్ళకి ప్రార్థన చేస్తే పలానా చెప్తాడంట. దేవుడు వాళ్ళకి చెప్పే దేవుడు నీకెందుకు చెప్పాడు? వాళ్ళ సమయం గడుపుతున్నాను, సమయం గడుపుతారు, అంతే తేడా. ఎవరో ప్రార్థన చేసి ఎవరికో దేవుడు బయలుపరుస్తాడు అంటే నీకెందుకు బయలుపరుస్తలేదు అని చెప్పి నా ప్రశ్న. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో 3,000 రూపాయలు ఇచ్చి పలానా సమస్య గురించి పరిష్కారం మేము చెప్తాము, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, డబ్బులు తీసుకునే సేవకులు కూడా లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, డబ్బుల కోసము వాళ్ళ దినం గడపడానికి, వాళ్ళ జీవితాల ముందు కొనసాగించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని డబ్బులు తీసుకొని ఆత్మీయంగా స్థితిలో ఎదగలేని వారు, లేకపోతే స్థిరపడని వారి గురించి నిమిత్తం ప్రార్థన చేసి ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందుతున్న వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నేనంటాను అవన్నీ పక్కకు పెడితే వాళ్ళకి బయలుపరుస్తున్న దేవుడు నీకెందుకు బయలుపరచడు? దానికి జవాబు ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో వేచి ఉండి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ, మెడిటేట్ చేస్తూ, వాళ్ళ హ్యాబిట్ని కల్టివేట్ చేసుకుంటూ, వాళ్ళు చదివిన వాక్యాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు కనుకనే దేవుడు వాళ్ళకి బయలుపరుస్తున్నాడు, వీళ్ళకి బయలుపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే నాతో కూడా ఆయన ఏదైనా విషయము నీకు బయలుపరచాలి అంటే కనుక వారి సన్నిధిలో వేచి ఉండేవాడు. క్రమము పాటించాలి. అక్రమంగా వేచి ఉన్నా కూడా ఆయన మాట్లాడాడు. రోషం కలిగిన దేవుడు.
అందుకనే మన జీవితాల్లో సరిదిద్దుకొని మనం మర్చిపోయి వాక్యం చదివేటప్పుడు దేవా నువ్వు నేనే ఉన్నాం, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో ఏమని మాట్లాడతావు ఎదురు చూస్తున్నా అని అన్ని సమస్తాన్ని మర్చిపో. ఇక్కడ ఒక సేవకు చెప్తుంటే నాకు బైబిల్ చదివేటప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించేటప్పుడు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే తెలుసా, దరిద్రాన్ని విడిచిపెట్టాలంటే. ఏంటి దరిద్రం అని అడిగాడు. దరిద్రాన్ని విడిచిపెట్టాలంటే పక్కన చూస్తాం అందరూ. వాళ్ళందరూ పక్కన వాళ్ళకి కూడా ఫస్ట్ నీ ఫోన్ చూస్తున్నాను కదా, అర్థమైందా? మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఫోన్ ఎక్కడ ఉంటుంది? బ్యాటరీ తక్కువ అంటే ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది, రాకపోతే మనం పక్కనే ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ విడిచిపెట్టాలా. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడే నీ మనసులో నుంచి అన్ని తొలగించుకున్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. నీ హృదయంలో ఏవో తలపులు కలిగి ఏవో కలిగి ఆలోచనలు కలిగి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలంటే ఆయన మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు కాదు. అందుకని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శుద్ధ హృదయంతో ప్రభా నేనేమై ఉన్నానో నీకు తెలుసు, అయినప్పటికీ నేను అన్నీ విడిచిపెట్టిన ప్రభా నీ మధురమైన స్వరంతో నాతో మాట్లాడుతున్నాను, ఎదురు చూస్తున్నా అని నీ తలంపులన్నీ లోకపరమైనవన్నీ విడిచిపెట్టేసి నువ్వు నీ దేవుడు అని నిమ్మలంతా కలిగి నువ్వు ఆయన సన్నిధిలో మోకరిస్తే కనుక దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. కాబట్టి మనము మర్చిపోయి దేవుని వాక్యము చదవాలంట. నిన్ను నువ్వు గుర్తుపెట్టుకొని దేవుని వాక్యం ఎంత చదివినా కూడా అది నీకు అర్థం కాదు, గ్రహింపు కలగదు. ఎందుకంటే చదువుతూ ఉంటాము. నేను కూడా చాలాసార్లు పత్రికలు స్టార్ట్ చేసినాక చదువుతూ ఉంటా. కొన్ని అధ్యాయాల వరకు బాగానే ఉంటుంది. అధ్యాయాలు అవ్వగానే ఏదో ఆలోచన వస్తుంది. చదివినంతసేపు ఇంత ధ్యానించి ఇంత మెల్లగా చదువుకుంటున్నా ఆ చిన్న ఆలోచన ఉందే చదివినంత ఒకటేసారి తీసేస్తుంది. మళ్ళీ ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలని ఎదుర్కొన్నా కూడా దొరకదు. అందుకనే వాక్యం చదువుతున్నప్పుడు మనము దేవుని యొక్క హృదయాన్ని చదువుతున్నామని ఎప్పుడు మర్చిపో. వీఆర్ రీడింగ్ గాడ్స్ హార్ట్. ఆయన హృదయం ఏంటి, ఆయన పట్ల ఏ ప్రణాళిక ఏ ఉద్దేశాలైనా కలిగి ఉన్నాం. అటువంటి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంత శ్రద్ధ వహించి మనం చదివేవారు ఉన్నారు. కాబట్టి చాలామంది వాక్యాలు చదువుతున్నారు, బాగానే ఉంది. కొంతమంది అసలు చదువుతలేదు, అయినా పర్వాలేదు. ఈరోజు కన్నా మీ ఆత్మలు జీవించాలన్నా, దేవుడు వాళ్ళని బ్రతికించాలన్నా, నిత్య రాజ్యంలో చేర్చుకోవాలన్నా కూడా మీరు వాక్యం చేత పోషింపబడినప్పుడే, మీ డ్యూటీస్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడే, మిమ్మల్ని మీరు వాక్యంలోకి నిమగ్నం చేసుకున్నప్పుడే, మీరు మర్చిపోయినప్పుడే దేవా నీ వాక్యంలో చదవడం నాకు అలవాటు వచ్చింది, నేను దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలని నాకు నేర్పించు అని అడిగితే, ఇప్పుడు చిన్నపిల్లలకి నడవడం నేర్పిస్తాం అంతేనా? క్రికెట్ రానివాడికి క్రికెట్ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు వాడిని చెప్పాలా? కోచింగ్ సెంటర్కి పంపిస్తారు, క్రికెట్ కోచింగ్ స్టేడియంస్కి పంపిస్తారు. కొన్ని వేల రూపాయలు వాడికి కట్టి వాడికి ఒక కోచ్ని పెట్టి వాడికి సరైన కోచింగ్ ఇస్తాడు. అట్లానే మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల, ప్రభా నువ్వు నాకు నేర్పించేయి. నీ అంతటా నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించదు, విఫలమైపోతావు, ఒకరోజు ఓడిపోతావు, నిరుత్సాహానికి గురైపోతావు. కానీ నిన్ను నువ్వు దేవుని చేతిలో పెట్టి ప్రభా నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక హీస్ అ గాడ్ హూ టీచర్స్ us. ఆయన నేర్పించే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఆయన గురించి చెప్తున్నాడు, ఆయన నేను బోధించిందే మళ్ళా మీకు తిరిగి జ్ఞాపకం చేస్తాడు, కానీ మరి వేరే ఒకటి ఏది ఆయన బోధించడం అని యేసుప్రభువు వారు స్వార్థంగా చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి హీస్ అ గాడ్ హూ టీచర్స్ us. సో ఆయన దగ్గరికి వెళ్తున్న మనము వీ హ్యావ్ టు బీ ఈగర్లీ వెయిటింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. వేచి ఉండాల, ప్రభావం నాకు నేర్పించు అని మనం వేచి ఉన్నప్పుడు దేవుడు మీ హృదయవాంఛను తెలుస్తాడు. నేర్చుకునేదానికి శ్రద్ధ ఉన్నదానికే టీచర్ నేర్పేదానికి ఇష్టపడతారు. ఇప్పుడు నాకు మా అమ్మ ట్యూషన్కి పంపించింది. మా డాడీ ఏమో 92, 93 అనుకుంటా. తెలుగు రాదు, ఆయిలు రావు. ఆయిలు రానప్పుడు ఈవినింగ్ టైంలో ఎందుకు టైం వేస్ట్ చేయాలి? మీ పక్కనే ఒక పంతులు గారు ఉన్నారు, మన ఇంటికి పంపిస్తే తెలుగు నేర్పిస్తే ఆయన ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేటాడు అన్నమాట. ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, ఒక్కడే సింగిల్ సోలో మ్యాన్ అనమాట, ముసలోడు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ట్యూషన్కి పంపించింది. నా ట్యూషన్కి మా డాడీ పంపించేటాడు, నన్ను మా అత్త కొడుకుని ఇద్దరు. వాడు చదువుకునేటాడు, నేను అక్కడ కూర్చొని టైంపాస్ చేస్తాడు. ఆయన ఎంత అంటే ఎటువంటి మొద్దు కన్నా కూడా ఆయన నేర్పించారంట, కానీ నాలాంటి మొద్దుకు నేర్పలేకపోయాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాను నేనే. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడే దగ్గరికి ప్రతిదినం వెళ్ళాను. ఆయనను చూశాను. ఆయన తోటలో ఉన్న పొలంలో, ఆయన ఉంటున్న స్థలంలో ఆయననే కల్టివేషన్ చేసుకునేటోడు, అక్కడే కాయలను పండించుకునేటోడు. ఏం తినేటోడు కాదు. ఆయన తినేది ఏంటి తెలుసా? అల్లము ఎల్లిగడ్డ మాత్రమే నూరుకొని రాత్రి తినేటోడు. అట్లాంటి
బ్రాహ్మణ్ దగ్గరికి తెలుగు నేర్చుకోవడానికి నన్ను పంపించినా కూడా నేను నేర్చుకోలేదు. ఎందుకంటే నాకు శ్రద్ధ లేదు. నాకు అప్పుడు అంత అవసరం అనిపించలేదు. కానీ తర్వాత రాను క్లాసులు మీదకి వెళ్తున్నప్పటికీ అప్పుడు అర్థమైంది నేను తెలుగు నేర్చుకున్నట్టే బాగుండేది కదా. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాను? ఈ రోజుకి కూడా తెలుగు అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు అవసరం కాబట్టి ఇంట్రెస్ట్ పడుతుంది. దేవుని నాకు నేర్పించాలి శ్రద్ధతో దేవుని దగ్గర వేసి ఉంటే ఆయననే నాకు తెలుగు మాటలు నేర్పిస్తున్నాడు. ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటాను. ప్రభు మరి తెలుగులో ఏంటి ప్రభు అంటే గ్రహింపిస్తున్నాడు, ఫలానా మాట ఇది అంటే అట్లాగే నేర్పిస్తున్నాడు. మా డాడీ నాకు ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, తెలుగు బైబిల్ తీసుకో, నేను చదివే బైబిల్ తీసుకో, అది పెట్టి దేవానంతో మాట్లాడి నాకు నేర్పించాను. ఫస్ట్ టైంగా నువ్వు చదువుతావు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అని. ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనము ఆసక్తి కనపరిచినప్పుడే దేవుడు మనకు నేర్పించినట్టు ఇష్టం. ఎవరో ఫలానా సంఘంలో పాస్టర్ గారు ఫలానా సేవకుడు నేర్పిస్తే నేర్చుకోవడం కాదు. దేవుడే నీకు స్వయంగా నేర్పించాడు. అప్పుడే నువ్వు దేవునితో సావాసం కలిగి ఉండగలవు. కాబట్టి నిన్ను మర్చిపోయి వాక్యాన్ని చదువుకునేవాడుగా నువ్వు ఉండాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడిని అడగాలి, ప్రభా చదివిన వాక్యం నాకు నేర్పించు, ఆ గ్రహింపులో నన్ను నడిపించు అని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇక్కడ తెలియదు, ప్రాక్టీస్ అండ్ కల్టివేట్ అండ్ మెడిటేట్ అపాన్ దిస్ డ్యూటీస్, థ్రో యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ టు దెమ్ సో దట్ యువర్ ప్రోగ్రెస్ మే బీ ఎవిడెంట్ టు ఎవ్రీబడి. సో ఒక క్రైస్తుడు వాక్యం చదివేసి ప్రార్థన చేసేసుకుంటే సరిపోదు. ఇతరులు నీలో ఆ వాక్యకరమైన జీవితము, ఆ ప్రార్థన జీవితం ఇతరులు చూడాలంటే వాక్యం బైబిల్ అందరి దగ్గర ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తి ఏం ఆశిస్తున్నాడు సార్? ఈ దగ్గర నుంచి ఆ వాక్యం నీలో ఉందా అని ఆశిస్తుంది. దేవుడు కూడా అదే ఆశిస్తుంది. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, అందరి బైబిల్లో వాక్యం ఉంది. ఆ వాక్యం లోకంలో తిరుగుతున్న మనము ఎంతమంది ఆ వాక్యంని మన జీవితాల ద్వారా ఇతరులకి కనపరిచేవారు. మన జీవితం ద్వారా ఇతరులు వాక్యాన్ని తెలుసుకోవాలి. సత్యవాక్యం నీలో ఉంది అని వాళ్ళు గుర్తించారు. అట్టి రీతిగా మన వాక్యంని సమృద్ధిగా దేవుని దగ్గర నేర్చుకునే వారిని. ఏదైనా సబ్జెక్టు నేర్చుకోవాలంటే ఒక 10 minutes నేర్చుకోగలుగుతామని లేదు. మనం కూడా చెప్పుకుంటూ వచ్చాను, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ట్రైనింగ్ అవుతున్న వాళ్ళది 23 hours 22 hours వాళ్ళు ఆ బుక్ వదలకపోతేనే వాళ్ళు ర్యాంకు కొట్టగలుగుతారు. దానికన్నా శ్రేష్టమైనది మనకి నిత్య జీవము దేవుడిస్తా అంటున్నాడు. ఆ రాజ్యంలో నేను చేర్చుకుంటా అంటున్నాను. అటువంటిది నువ్వు నేను ఎంత సమయమైనతో గడిపితే ఆ రాజ్యంలోకి అర్హత కలిగిన వారమైతే, ఎంత వాక్యము సమృద్ధిగా ఉంటే మనలో ఆ రాజ్యానికి అర్హులైతాం. మనం అసలు వాక్యమే లేదు, వాక్య ధ్యానమే లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుని దగ్గర నుంచి నేర్చుకోవడమే లేదు. కానీ చనిపోతే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతామంటే అది నీ భ్రమ మాత్రమే. ఆ భ్రమ నుంచి నువ్వు ఈరోజు నేను బయటకు వచ్చి ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నట్టు వీ హ్యావ్ టు ప్రాక్టీస్, కల్టివేట్, మెడిటేట్ అవర్ డ్యూటీస్ అండ్ థ్రో అవర్ సెల్స్ ఇంటూ హిమ్. ఆ వాక్యంలోకి మనం నిమగ్నం చేసుకొని దానిలో మనము వేరు పారితే, దానిలో మనం ఫలిస్తే ఇతరులు ఆ వాక్యాన్ని వీళ్ళు చూసినప్పుడే దేవునికి మహిమకరంగా నీ జీవితం ఉంటుంది. అటు ఈ రీతిగా లేకపోతే కనుక నువ్వు చేస్తున్న భక్తి నిన్ను మోసం చేయకుండా జాగ్రత్త పడు. ఈ వాక్యంకి నిర్వచనం ఏం పెట్టుకున్నంటే వీఆర్ టెస్టెడ్ బై ట్రయల్స్. మనం పరీక్షింపబడుతున్నాం. పరిస్థితులను బట్టి దేవుడు మనకి పరీక్షలని అనుమతిస్తున్నప్పుడు ఆయన మనని పరీక్షిస్తున్నాడు. ఆయన అనుమతిస్తున్నాడు, ఇన్ ద సేమ్ టైం హీస్ పరీక్షిస్తున్నాడు కూడా. మనం పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షల్లో మనం పాస్ కావాలంటే ఏదో లోకంలో పుస్తకాలు చదివితే పాస్ కాం, కానీ దేవుడి వాక్యం నువ్వు కలిగి ఉంటే, దేవుడి వాక్యంలో నుంచి నీకు సరైన జవాబులు నీ ప్రశ్నలకు ఉంటే కనుక ఆ వాక్యం చేత నువ్వు వాటికి జవాబు ఇచ్చే వ్యక్తిగా అంత వాక్యం నీలో ఉంటే కనుక నువ్వు ఆ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ నుంచి నువ్వు బయటపడదు. అందుకనే దేవుడి వాక్యం అంట అది మనం జీవింపజేస్తుంది అని దేవుడు చెప్పుచున్నాడు. మాట పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాడు. నిజంగా బ్రతుకుతున్నామా దేవుని వాక్యంలో? బ్రతకాలని దేవుని వాక్యంలో బ్రతికే వారుగా ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మీరు ఎట్లా వింటున్నారంటే కోచింగ్ సెంటర్లో ఒక లెక్చరర్ నుంచి అని చెప్తారు, నాకు ఇంట్లో అట్లా కాదండి. దేవుడు మాట్లాడతాడు, అన్న మాట్లాడతారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వాళ్ళ ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయాలంట. ఎట్లా ప్రకాశిస్తుంది వెలుగు? చైనా లైట్లు వచ్చినాయి కదా ఇప్పుడు, ఎల్ఈడీలు. అది పెడతారు, ఇట్లా అనగానే లైట్ ఆన్ అవుతుంది, స్నాప్ అయ్యగానే చిటికగానే ఆఫ్ అవుతుంది. ఆ ప్రకాశంగా దేవుడు మాట్లాడదు. వాక్యమైన వెలుగు నీలో ఉండాలంట. ఈ లోకం చీకటి లోకంలో ఉంటున్న మనము, దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనము
వాక్య ధ్యానం కలిగి ఇంతకుముందు చదువుకున్న వాక్య ప్రకారము మన జీవితాన్ని వాక్యంతో సరిచేసుకొని ఆ వాక్యంతోనే మన జీవితాన్ని డెవలప్ చేసుకొని ఆ వాక్యం చేత మనం వెలిగింపబడితే ఇతరులు మన సత్క్రియలను చూసి మన పరలోక తండ్రిని మహిమపరుస్తాం. సో ఈరోజు వాక్యము మనని వెలిగిస్తుంది. 105 కీర్తనలు అంటాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. మన దీపమై ఉన్నది వాక్యం. ఆ దీపమై లేకపోతే వెలుగు ఎక్కడి నుంచి ఉంటుంది? దీపం లేకుండా వెలుగు వస్తుందా? అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం లైట్లు వచ్చినాయి, లేకపోతే ఎల్ఈడీస్ వచ్చినాయి, వస్తున్నాయి. కానీ వెలుగు అనగా దీపం. ఆ దీపమే లేకుండా చిన్న మంటలు లేకపోతే అది వెలుగు ఇంకా మారదు. కాబట్టి అందుకని అంటున్నాడు, నీ సత్క్రియలను బట్టి, నీ సత్క్రియలు ఎట్లా ఉన్నాయి? వాక్యంతో నిండి ఉన్నాయా? వాక్యం నీ కలిగి ఉన్నాయా? వాక్యంతో నీ వెలిగింపబడ్డావా? ఆ వాక్యం నీలో మండుతుందా? ఆ వాక్యంతో నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం నీలో గుర్తించగలుగుతున్నారా? ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు ఉంచిన ప్రభా నేను కూడా ఒక జ్యోతివాణి వెలుగుతాను అని నువ్వు నేను తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆయన వాక్యం చేత నువ్వు వెలిగిస్తాను. అందుకని అంటున్నాడు, ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. వాక్యము నీలో ఉన్నప్పుడు మంచి నీలో ఉంటాం. నీలో మంచి వాక్యము లేకపోతే నీలో మంచి ఏమాత్రం నేను మంచివాడినే అండి అంటారు. కాదని ఎవరన్నా కానీ దేవుడు చూసినప్పుడు నువ్వు ఏ మాత్రం మంచి కలిగి లేవట. ఎందుకు ప్రభు నేను సండే ఫస్ట్ సండే తెల్ల బట్టలు వేసుకొని వచ్చి కమ్యూనియన్ తీసుకుంటాను, ఎవ్రీ సండే నేను నీట్గా ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చి ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను. నాలో ఎందుకు మంచి లేదంటే దేవుడు అంటాడు, మంచి అయినా నేను, మంచి అయినా నా వాక్యం మీలో లేదు కాబట్టే మీలో మంచి ఏమాత్రం నేను చూడగలుగుతున్నాను. అందుకనే వాక్యము మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడిని అడగాల, ప్రభా ఈ వాక్యం చేతను ప్రతినిత్యము వెలిగించు. ఇప్పుడు ఒక పుట్టి తీసుకుంటాము, దానిలో కొద్దిగా నూనె పోస్తాము, అంటిస్తాము. అది ఎప్పటి వరకు కాలుతుంది? నూనె అయ్యేంతవరకు కాలుతుంది. దాని తర్వాత ఆరిపోతుంది. ఆ ఆరకపోతే ఏం చేస్తారు? జాగ్రత్త వహించి మళ్ళీ నూనెతో నింపుతారు. అట్లానే మన జీవితాలు కూడా ప్రతిదినము వాక్యం అనే నూనె చేత మనము నింపబడుతుండాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము మండబడుతున్నాం. అప్పుడే క్రీస్తు వరకు జీవించేవాడిగా ఇక్కడ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వాక్యం చదువుతున్నాం. త్వరగా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వాక్యం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను. చాలండి, అక్కడికి ఆపేసండి. ఇక్కడ ఒకటే వాక్యం మీకు చూపించాలని ఆశపడ్డాను. ఏంటంటే, అండ్ విల్ గివ్ అవర్ అటెన్షన్ టు ప్రేయర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్. సో మనము మినిస్ట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో గాస్పెల్ చర్చ్ మినిస్ట్రీస్ అన్నాం. ఈ మినిస్ట్రీస్ అంటే ఇది ఒక సంస్థ అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్. అది నీకు వ్యక్తిగతంగా ఉండాలి. యూ హ్యావ్ టు బి మినిస్టర్డ్ బై ద వర్డ్ త్రూ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు వాక్యము నీ మినిస్టర్ చేస్తున్నప్పుడు అది నువ్వు స్వీకరించి ఆ వాక్యం చేత నువ్వు ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు తెలియజేస్తుంది. సో ఈ పరిశుద్ధాత్మతోని వాళ్ళు కలిగి ఉన్నారంట, ప్రార్థనలో వాళ్ళు కలిగి ఉన్నారు. దే మినిస్టర్డ్ ద వర్డ్. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు మనం తెలుసుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరిలో అంటాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఎక్కడ పనిచేస్తున్నావు? ఫలానా దగ్గర పనిచేస్తున్నా. అక్కడ ఏం చేస్తున్నావు? చీతం పొందుకుంటున్నా, ఎడ్డి సాగ్యం చేస్తున్నా, నా పనులు నేను చేసుకుంటున్నా. అక్కడ నేను దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు కూడా అక్కడ వాక్యాన్ని ఇతరులకు చెప్తావు. అక్కడే నువ్వు వాక్యం కలిగి లేకుండా, నీకే ఒక మాదిరి కలిగి లేకుండా, నీకే వాక్యం నీలో లేకుండా నువ్వు అక్కడ జీవిస్తున్నావే. నువ్వు దేవుడు అక్కడ పెట్టినందుకు దేవుడికి ఏమాత్రం మహిమకరంగా జీవిస్తున్నావు. నీలోనే వాక్యం లేదు. దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు ఎందుకు? నువ్వు ఇతరులకి వాక్యం చెప్తావు. మరి అక్కడ నిన్ను వాడుకోవాలని దేవుడు అక్కడ నిన్ను పెట్టినప్పుడు నువ్వే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకోకుండా వాళ్ళకేం చెప్తావు? వాళ్ళలాగానే తయారవుతావు నువ్వు కూడా. అటు రీతిగా మనం ఉండకూడదు. కానీ వాళ్ళంట ద మినిస్టర్ ఆఫ్ ద వర్డ్. వాళ్ళు ఏమేం చేశారంటే అండ్ విల్ గివ్ ఫుల్ ఆఫ్ అవర్ అటెన్షన్. మనం కూడా చాలాసార్లు శ్రద్ధ వహించాం వాక్యం చదవడం.
ఏదో చదవాలి కాబట్టి చదువుతాం, క్రైస్తవులు కాబట్టి చదువుతాం అంతే. కానీ ఫుల్ అటెన్షన్తో చదవాలి, అంటే వేరే ఆలోచనలు ఏమీ ఉండకూడదు. నువ్వు నీ దేవుడు ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడున్నా, ఎవరైనా, ఎక్కడన్నా, ఎచ్చకవాడమైనా, నిన్ను ఆయన తల్లి గర్భంలో రూపింపబడకముందే ఏర్పరచుకున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు కనుక నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ, అది ఏ పనైనా కావచ్చు, నువ్వు అక్కడ వాక్యం చెప్పే స్థాయిలో ఆయన కోరుకున్నావా? ఇతరులని పిలిచి వాక్యం పంచుకుంటున్నావా? లేకపోతే మనకేం అలవాటు అంటే ఇతరులు వచ్చి కష్టం ఉన్నాయని చెప్తున్నారనుకో, వ్యక్తపరుచుకున్నారనుకో, క్రైస్తవులు కాబట్టి ఏమంటారంటే సర్లేండి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపిస్తామంటారు, లేదంటే లేదండి దేవుడు నన్ను అయితే చూసుకుంటారని తోసేస్తారంటే దేవుని మీద. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆ సమయంలో దేవుడి వాక్యము వాళ్ళకి బోధించి ఇతరుల ధైర్యం కొరకు వాళ్ళు ఎదురు చూడక వాక్యం చేత ధైర్యం పొందుకునేవారుగా నువ్వు వాళ్ళకి వాక్యాన్ని అందించేవాడుగా ఉన్నా. వాక్యం చేత వాళ్ళని ప్రోత్సహించాలి, బలపరచాలి. ఇంకో వాక్యం బోధించు అంతే చాలు, ఆ వాక్యం వాళ్ళని బలపరుస్తుంది. ఎందుకంటే వాక్యం దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే నువ్వు చెప్పక మా పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేపిస్తున్నావు, కాకపోతే దేవుడు ఉన్నట్లేండి భయపడద్దు అని చెప్పేసి సరిపోదు. వాక్యం తెలియని నువ్వు, వాక్యం ఎరగని నువ్వు, వాక్యం లేని నువ్వు దేవుడి మీద నెట్టేస్తే ఎట్లా? అంటే దీంట్లో మన జీవితాలు ఉంటే ఈ రోజు నుంచి అన్న ప్రభా, నేను పని చేస్తున్న స్థలంలో నా కొలీగ్స్ వచ్చిన వాళ్ళ కష్ట సమయాల్లో, వాళ్ళకి ఇరుకు ఇబ్బందుల్లో నీ జీవవాక్యాన్ని నాలో నుంచి వాళ్ళతో మాట్లాడాయా, ఆ వాక్యం చేత వాళ్ళని ధైర్యపరిచేయ, వాళ్ళలో అధైర్యాన్ని తీసివేయి. నీ వాక్యంలో శక్తి ఉన్నది అని చెప్పి నువ్వు వాక్యం వాళ్ళని బోధిస్తే కనుక వాళ్ళు కూడా నీ ద్వారా దేవుడు ఎవరో తెలుసుకున్నాను. అందుకని దేవుడు నేను నన్ను ఏర్పరచుకున్నాను. నేను ఎప్పుడు అనుకోలే వాక్యం నేను ఇట్లా బోధిస్తాను. వాక్యం బోధించేటప్పుడు తీర్చుకునేటోండి, పని పాఠాలని ఇంకా టైం చూసుకునేటోండి, ఎప్పుడు వదులుతాడా ఇయడానికి. మరి వాక్యంలో ఉన్న సత్యం ఏంటో తెలుసుకున్నాక బ్రదర్స్ ఉన్నప్పుడు కాంపిటీషన్ పడుతున్నాయి, ఎవరు ఎంతసేపు ఎక్కువ వాక్యం చెప్తున్నారు. పోటీ పడి మరి చెప్తుండే 5 మంది ఉంటుండే సేవకులు, మీకు 5 మంది పోటీ పడుతుంది. అన్న నువ్వు ఒక 1 minute ఈరోజు ఎక్కువ చెప్పు, అన్న నేను ఈరోజు 5 minutes ఎక్కువ చెప్పాను, చలో అందరిది వచ్చేసిందా, టాలీ చేసావా, ఓవర్ ఎక్కువ వచ్చారా, చలో అది కాదు. నెక్స్ట్ ఏంటంటే నేను 1.5 hours 3 hours చెప్తాను. జాగ్రత్తగా ఆయన ఎంత డెప్త్ చెప్తాడో నేను కూడా అంత డెప్త్లోకి వెళ్ళాలా అన్న కసి, ఆ కృషి చేసి దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానించి ఆ స్థాయికి దేవుడు తీసుకోవచ్చు. వాక్యంలో అంత శ్రేష్టమైన దేవుని మాటలు, ఆ మాటలు ఒక మనిషిని బ్రతికిస్తే ఆ వాక్యం మనలో లేకుండా మనం జీవిస్తున్నామే. అందుకని బైబిల్లో దేవుడు అంటున్నాడు, మీరు పేరుకే జీవించేవారు కానీ మీరు చచ్చిన స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాక్యం లేదు. ఆ వాక్యంలో నేను వీ హ్యావ్ టు డివోట్ అవర్ సెల్స్ ఇన్ టు ప్రేయర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం నిమిత్తము ప్రార్థనలో గడపాలి. దైవజనులకి అంత జ్ఞానము దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? వాక్యం అందరు చదువుతారు, ఎందుకంటే ఇంకా పూరి తక్కువ అక్షరాలు ప్రకారంగా ఇక్కడ మనం ముందున్న చదువుతున్నాం. ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానించాలా? ధ్యానిస్తే సరిపోతుందా? లేదు, చదివిన వాక్యం నిమిత్తం మళ్ళీ ప్రార్థనలో గడపాలి. చదివిన గంట సేపు అయితే గంట సేపు చదివిన చదువుకి 3 గంటల ప్రార్థనలో మనం గడిపినప్పుడే ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. 3 గంటల వాక్యం ప్రార్థన చేసే వాళ్ళం మనం గంట చేస్తేనే ఎక్కువ. అంటే దీంట్లో మన జీవితాలు ఎప్పటికీ బాగుపడవాలి. ఈరోజు కన్నా కొద్దిగా వేలుకొని దేవా నన్ను అయితే క్షమించి నువ్వే నాకు సమయం కేటాయించు, నేను ఇతను గడపడానికి ఇష్టపడుతున్నాను. నీ సత్యవాక్యంనైనా నాలో జీవింపచి నేను ఇతరులకినైనా ఆ వాక్యం చేత మీ వాక్యాన్ని వాళ్ళకి అందచేసేవాడిగా నేను ఉంటాను ప్రభా అని నువ్వు ఒక ఆసక్తిని కనపరుస్తే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆ వాక్యం ఎట్లా నేర్చుకోవాలో నీకు నేర్పిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 ముగించుకుందామండి. 9 అయిపోయింది. కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం వాక్యాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16. నిష్కలంకమును చదవండి, స్పష్టంగా చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిత్యులనైనా దేవుని కుమారులు అగునట్లు సంకులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యము
జీవం వాక్యంని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, సో దట్ యు మే బికమ్ blameless and pure children of God without fault in a crooked and depraved generation in which you shine like stars in the universe as you hold out to the word of life. కాబట్టి ఈ వాక్యం అంట జీవమై ఉన్నదంట. అది మనము ప్రతినిత్యము ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఈ చీకటి లోకంలో జీవిస్తున్న మనము ఆ జీవపు వాక్యం అనే వెలుగుని పట్టుకొనే జీవించాలంట. అంటే ఎక్కడికి వెళ్తున్నా నువ్వు బైబిల్ పట్టుకొని పరిగెట్టమని చెప్పలేదు దేవుడు. ఆ వాక్యము నువ్వు అంటే కలిగి ఉండాలి, నీ హృదయంలో నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు మీకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సింపుల్గా ట్యాబ్స్ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్తారు. మాకేం లేదు, మాకు ఇది ఒకటే ఉన్నది, ఇది పట్టుకొని వెళ్తారు. ఎందుకంటే తెరవకుండా గుర్తుపడతారు. మాకే గుర్తింపు ఉన్నది, మరి నీకేం గుర్తింపు ఉన్నది? క్రైస్తవుడు వాడు సరే అన్న, నాకు కూడా గుర్తింపు కావాలి కాబట్టి నేను కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతాను అంటావా? దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన పనులు వాళ్ళకి ఇచ్చాడు. సంఘంకి వస్తున్న మీకు ఒకటే పని ఇచ్చాడు, ఏంటి తెలుసా? ఏ వాక్యము బోధిస్తున్నప్పుడు దాన్ని విని శ్రద్ధ వహించి మీ హృదయంలో చేర్చుకొని చీకటి లోకంలో ఆ వాక్యం అనే వెలుగు చేత, వాక్యం అనే జీవం చేత నువ్వు జీవిస్తూ ఇతరులను వెలిగించేవారుగా ఆ వాక్యాన్ని హృదయంలో చేసుకో. దావీదు అంటాడు కదా, నీ వాక్యంని నేను నా హృదయంలో భద్రపరుచుకున్నాను. ఎందుకు? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నాను. వాక్యం మనం కాపాడుతుంది. అందుకని భక్తుడు అంటా ఉన్నాడు, దిస్ బుక్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. ఈరోజు నువ్వు ఎట్లున్నావు, ఏ పరిస్థితుల్లో పాపంతో స్నేహం కలిగి ఉన్నావా? అప్పుడు దేవుని వాక్యంతో స్నేహం కలిగి, దేవుని కొరకు జీవించి ఆయన కొరకు ప్రకాశిస్తున్న వాక్యం చేత, లేదంటే పాపిష్టి క్రియల చేత చీకటి లోకంలో అందరితో కలిసి తిరుగుతున్నావు. ఒకటి అడుగుతున్నాం, కాబట్టి ఈరోజు నీ జీవితం నా జీవితం పెడుతున్నాం. ఎరిగిన వాడే, హృదయాంతరంగాలు ఎరిగిన వాడే. ఈరోజుకి నిన్ను మోసపరుచుకుంటూ ఇతరులని మోసం చేయకు. ఎవరైనా నిన్ను మోసం చేసేవారు ఉంటే వాళ్ళ నుంచి జాగ్రత్త వహించు. దేవుని వాక్యం చేత మన జీవితాన్ని భద్రపరచు. దేవుడు కృప మన వాక్యం అనుగ్రహించిన కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాం. మోకరిస్తాం, అందరం మోకరిస్తాం. దేవుడికి చెప్తాం, ప్రభా మీ బిడ్డగా నేను జీవిస్తున్నా కానీ ప్రభా నాలో ఏమాత్రం సత్క్రియలు లేవు. నేను నీ వాక్యం అసలే లేదు నైనా నాలో. పేరుకే క్రైస్తవుడి ప్రభా, నీ వాక్యం లేకుండా నేను ఎండిపోయిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో ఉంచిన ప్రభా నా దయతో క్షమించేయి. నీ సత్యవాక్యంతో నేను నీ మాతో మాట్లాడి ఉన్నాను ప్రభా. నీ నోటి నుంచి వచ్చే మాట వల్లనే మనిషి బ్రతుకుతాడో అని వాక్యంలో నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. అవును ప్రభా, నీ జీవవాక్యం మేము వింటున్నప్పుడు ప్రభా దాంతో మమ్మల్ని జీవింపజేయ్యా. అది మా హృదయంలో మేము భద్రపరుచుకునే విధానము మాకు నేర్పించయ్యా. నీ హృదయంలో చేర్చుకొని ప్రభా నీ వాక్యాన్ని ప్రభా, ఆ వాక్యము మా హృదయంలో నేను చేరినాక ప్రభా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను ఫలింపచేయ. నీ కొరకు నేను ఫలిస్తాయా, నీ కొరకు నేను జీవిస్తాయా? మీరే మాకు సహాయం చేయమని అడుగుతాం ప్రభా. ఏదో నాకంత భక్తి మాకు దయ్యా మాలో నుంచి వేషధాలను తీసిపోయి ప్రభా నిజంగానైనా నీ వాక్యంతో మేము సమయం గడుపుతూ దాన్ని ధ్యానిస్తూ ప్రభా దానిలోనైనా మేము స్థిరపడే కృపను మాకు దయచేయండి. మా జీవితాన్ని నైనా మీరు స్థిరపరచండి. నీ వాక్యం చేత కట్టండి. నీ కొరకునైనా మేము జీవింపజేసే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. మీరు మాకు తోడుగా ఉండండి నాన్న. విన్న వాక్యాన్ని నైనా నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఏ బిడ్డ కూడా నైనా విన్న వాక్యాన్ని ఇంటిగా విడిచిపెట్టక ప్రభా నన్ను చదివి ధ్యానించే వారిగానైనా వాళ్ళనైనా మీరు చేయమని అడుగుతున్నామైనా. నీ సన్నిధిలో మోకరించి ప్రభా మీతో నేనైనా సమయం గడిపే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. మీరేనైనా సమయం కేటాయించండి ప్రభా. మీరే వాళ్ళలో ఆలోచన పుట్టించండి. నేను మీ సన్నిధిలో మోకరించడం వాళ్ళకి నేర్పించండి. నూతన కార్యాలు బిడ్డల జీవితంలో జరిపించి నూతన సాక్ష్యాలనైనా మేము వినే కృపను మాకు దయచేయండి. దాన్ని బట్టి నేను నామాన్ని విస్తరించే భాగ్యం మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మీరే బిడ్డలు తోడుగా ఏ అవసరంలో, ఏ అక్కర్లలో, ఏ ఇప్పులో, ఏ ఇబ్బందుల్లో, ఏ శ్రమల్లో, ఏ బాధల్లో బిడ్డలైతే ఉన్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా సర్వం పెరిగిన వాడు ప్రభా ఈ వాక్యం చేతనైన బిడ్డలు మీరు బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చేస్తాం. ఈ వాక్యం అందుకొని జీవించే జీవితాలు కలిగి జీవించే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. ఇంకెందరైతే బిడ్డలు రాలేకపోయారో వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతేనైనా మేమందరం మరి ఒకసారి కలుసుకొని ప్రభా ఈ వాక్యంలోనైనా మేము బలపడే కృపను మాకు దయచేయమాడతాం. రేపు ఆదివారం దినంకిరైనా మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధ దినంకిరైనా మమ్మల్ని సిద్ధపరచండి. సరైన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. సమయానికి నేను సన్నిధికి వచ్చి ప్రభా నేను స్తుతించి నేను కీర్తించేవారుగానైనా ఆత్మస్వరూ సత్యంతో నేను ఆరాధించేవారుగానైనా మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. రాత్రి కాలం దినాల్లో బిడ్డలతో ఉంచండి. బిడ్డలు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి నీకు వందనాలు చేసి వాళ్ళకు కూడా మీరు తోడుగా ఉండండి.
మీ అన్ని గచ్చనెత్తు బిడ్డలు మీరు కాచి కాబట్టి మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డతో ఉంచండి నేను అంత్య దినాల్లో ఉంచడం రాకటి సమయంలో ఉంచున్నాము ప్రభావ ఈ లోకంలో దేన్ని ఆశించక ప్రభా నిన్ను ప్రేమిస్తూ ప్రభా ఈ లోకంలో ఉన్న వారిని మర్చిపోయాను నీ వైపు చూస్తున్నాయినా మా జీవితాన్ని ముందు కొనసాగే కృపను మాకు దయచేయండి మీరు మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగి మీ కొరకునైనా జీవించినంత కాలము మీ కొరకు సాక్షులుగా మీ కొరకు జ్యోతుల వల్ల ప్రకాశించిన వారిగా మీ పరిశుద్ధాత్మతో మా ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని మీరే నైనా మా జీవితాల ద్వారా ఘనతమని మా ప్రభావం పొందుకుంటున్నాం ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులతో పడేసి మీ చేతులతో బిడ్డలు మీరు ఆశీర్వదించండి మీరు దీవెనలో బిడ్డలతో నుంచి మీరు నడిపించండి క్షేమకరమైన రాత్రిగారైనా బిడ్డలు మీరు రాత్రిని దయచేసి ఉదయకాలమే లేదు ప్రభా మీ ముఖ దర్శనం చేసుకొని ఈ సన్నిధికి వచ్చిన నన్ను స్తుతించి కీర్తించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాను సమస్త ఘనతమైన మా ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులతో యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చిన పరమ తండ్రి ఆమేన్ 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 యేసు రక్తమే చేయండి శిల్వ రక్తమే చేయండి ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపాది ప్రగతి కోటి రాష్ట్రం యేసయ్య పరిశుద్ధ నామంకు స్తుతి స్తోత్రం కలుగును గాక ఆమేన్ 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 ప్రభు పెట్ట అందరికీ వందనాలు God bless you all.